అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భీమరాజు వెంకటరమణ గారు రచించిన భానుమతి మారింది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. చెప్పండి, ఏమిటి మీ ప్రాబ్లం? అడిగాడు మానసిక వైద్యుడు సాంబమూర్తి ఎదురుగా చేతులు నలుపుకుంటూ కూర్చున్న యువకుడితో. ప్రాబ్లం నాకు కాదండి, మా ఆవిడకు. ఏమైంది మీ ఆవిడకు? ఆమె ప్రకృతికి విరుద్ధంగా ఉంటుంది సార్. అంటే ఆమె వికృతంగా వికారంగా ఉంటుందా, లేక ఏదైనా అంగవైకల్యానికి సంబంధించిన ఇబ్బందా? అడిగాడు డాక్టర్. అలాంటిదేమీ కాదు సార్ అన్నాడు అతను. మరేమిటయ్యా చెప్పు, కాస్త విసుగు కనపరిచాడు డాక్టర్. మరేమిటంటే అని నీళ్లు నమలటం, బుర్ర గోక్కోవటం లాంటివి చేస్తున్నాడు అతను. ఏమయ్యా, నువ్వు సరిగా మాట్లాడే విషయం చెబుతావా, లేకపోతే నీకే ముందు షాక్ ట్రీట్మెంట్ మొదలు పెట్టమంటావా? గర్జించాడు డాక్టర్. కాసేపైతే నిజంగా నా పని చేస్తాడని అనిపించి అతను చెప్పడం మొదలుపెట్టాడు. నా పేరు శ్రీనివాస్ సార్. నా భార్య పేరు భానుమతి. మాకు వివాహమయ్యి సంవత్సరం దాటింది. నేను ఒక గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్నాను. ఆమెమో హౌస్ వైఫ్ అని చెబుతుండగా, ఆపవయ్యా ఆపు, ఇందాకేమో సరిగా మాట్లాడలేదు, ఇప్పుడేమో ఏదో సోదు చెప్తున్నాం. అసలు సంగతి ఏమిటో చెప్పు అన్నాడు సాంబమూర్తి మొహం విసుగ్గా పెట్టి. వస్తున్నా సార్, అసలే ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. దయచేసి తొందర పెట్టకండి అన్నాడు శ్రీనివాస్. సరే చెప్పు, అవతల నాకు అర్జెంటుగా బజారుకు పోయే పనుంది అన్నాడు కాస్త ఓపిక కనపరుస్తూ. మరేమో నా భార్య అందరిలా ప్రవర్తించదు సార్, అదే నా బాధ అన్నాడు నేల వైపు చూస్తూ. డాక్టర్కి అరికాలు మంట నెత్తికెక్కింది. ఓరి మగడా, నీతో చచ్చే చావొచ్చిందిరా నాయనా, ఇవాళ వచ్చి నా మెదడు తింటున్నావు అని పళ్ళు పటపటా కొరికాడు. వెంటనే శ్రీనివాస్, చూసారా సార్, ఇది సాధారణంగా మనుషులు ప్రవర్తించే తీరు. మరి నా భార్య ఉలకదు పలకదు, మహా మితభాషి. అడిగిన దానికి ఒక్క ముక్కలోనే సమాధానం చెబుతుంది. నాతో గాని ఇరుగు పొరుగు వారితో గాని ఏ గొడవ పెట్టుకోదు. వాళ్ళ ఇళ్లకు వెళ్లి నా గురించి చెప్పడం, లేదా వాళ్ళనైనా మా ఇంటికి పిలిచి వాళ్ల విషయాలు అడగటం చేయదు. కనీసం పని మనిషి సరిగా రాకపోయినా తిట్టదు. మా బంధువులు వచ్చినప్పుడైనా వాళ్లతో వాదన పెట్టుకొని చిన్న సీన్ అయినా క్రియేట్ చేయదు. పోనీ టీవీ సీరియల్స్ ఎక్కువగా చూసి ఆ పాత్రలు ఆవహించుకొని నాతో లా పాయింట్లు మాట్లాడటం అసలే లేదు. ఏమి చెప్పినా దంగిరెద్దుల తలాడిస్తూ ఉంటుంది. అట్లా కాదు ఇట్లా అని ఒక్కసారి కూడా అనదు. సాటి గృహిణులకు విరుద్ధంగా ఉంటుంది సార్. ఒక అచ్చటా లేదు, ఒక ముచ్చటా లేదు. చిన్న చిన్న గొడవలు, వాదనలు, అలగడాలు లాంటివి లేకుండా ఏమిటి సార్? చప్పగా ఉంది ఈ జీవితం. నాకు పిచ్చెక్కేటట్లుంది డాక్టర్. మీరు కనుక ఆమెలో మార్పు తెస్తారంటే మీ దగ్గరికి తీసుకొస్తా అని ముగించాడు ఆయాసపడుతూ. సాంబమూర్తి శ్రీనివాస్ని పైకి క్రిందికి యగాదిగా చూసి, కాంపౌండర్, త్వరగా ఇలారా, ఇతన్ని కుర్చీకి ఫిక్స్ చేయి, అర్జెంటుగా 2-3 షాకులైనా ఇవ్వాలి అన్నాడు గుడ్లు మిటకరిస్తూ. సార్ సార్, అదేమిటి సార్, మధ్యలో నాకు షాకులు ఇచ్చేదెందుకు సార్ అడిగాడు, నిజంగా ఆ పని చేస్తాడేమని భయపడిపోతూ. లేకపోతే ఏమిటయ్యా, నీకు మతిస్థిమితంగా లేదని నీ మాటల్లోనే అర్థమవుతుంది. ఉలుకు పలుకు లేకుండా ఉంటూ చక్కగా చాకరీ చేసి పెడుతున్న ఇల్లాలకి మతి సరిగా లేదంటావా? అసలు నిన్ను హాస్పిటల్ నుండి బయటికి పోనివ్వకూడదు అన్నాడు డాక్టర్ కళ్ళు వీలేనంత పెద్దవి చేస్తూ. అది కాదు సార్, నేను చెప్పేది వినండి. సెలయేరు శబ్దం లేకుండా ప్రవహిస్తుంటే ఏం బాగుంటుంది? అదే కొండల మీద నుండి దూకుతూ వంకర్లు తిరుగుతూ శబ్దాలు చేస్తూ పోతుంటేనే కదా ఆనందం. అలాంటిదే కదా సంసారం అన్నాడు శ్రీనివాస్ మందహాసంతో. ఓరి వీడి కవి హృదయం కాకిలెత్తకెళ్ళా, వీడికి వెర్రి బాగానే ముదిరిందే. నా 20 ఏళ్ల సర్వీస్లో ఇలాంటి వాడిని చూడనే లేదు అనుకుని, చూడు మిస్టర్ శ్రీనివాస్, నా భార్య కనుక నీ భార్యలాగా ఉండి ఉంటే ఇల్లు వాకిలి అమ్మి చివరికి తల తాకట్టు పెట్టైనా సరే ఒక బంగారు కిరీటం చేయించి ఆమెకు పెట్టి రోజు హారతలిచ్చేవాడినయ్యా. నీకు ఆమె విలువ తెలియక కుర్రతనంతో వెర్రివెర్రి ఆలోచనలతో తయారవుతున్నావు. అసలు నీకు దాంపత్య జీవితం గురించి ఏం తెలుసు అని ఆవేశంగా మాట్లాడుతుండగా ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అయ్యో డాక్టర్ గారు, నా సంసారం గురించి మీరు అంతగా ఆలోచించి బాధపడుతున్నారా? చాలా థ్యాంక్స్ అన్నాడు కృతజ్ఞతాపూర్వకంగా. నీ సంసారం గురించి కాదయ్యా, నా సంసారం గుర్తొచ్చి అన్నాడు రుమాలతో కళ్ళు తుడుచుకుంటూ. కాస్త వివరంగా చెబుతారా కుతూహలంగా అడిగాడు శ్రీనివాస్. చూడు బాబు, నీ ఉద్దేశంలో సంసారంలో చిన్న చిన్న గొడవలు ఉండకపోతే బాగుండదు, చెప్పగా ఉంటుంది.
నీ తోటి ఉద్యోగస్తులు, స్నేహితులు వాళ్ళ గొడవల గురించి మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు మాత్రం నోటికి ఇంటూ మార్కు వేసుకుని కూర్చోవలసి వస్తున్నది. అదే కదా నీ బాధ? అడిగాడు. అవును సార్, అదే అదే నా బాధ అని ముఖం వెలిగిపోయింది. ఆ చిన్న చిన్న తగాదాలు, గొడవలు అంతటితో ఆగవు నాయనా. తర్వాత మొదలవుతుంది అసలు కథ. కాదు కాదు, వ్యధ. అలాంటివి నీ స్నేహితులు నీకు చెప్పరు. ఫలానా వాడి భార్య వాడిని అప్పడాల కర్రతో కొట్టింది అనగానే నవ్వుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ ఆ సంఘటన జరిగినప్పుడు దెబ్బతిన్నవాడికి తెలుస్తుందయ్యా అసలు బాధ అన్నాడు ఏదో సంఘటన గుర్తు తెచ్చుకుంటూ. ఇంతకు మీరనేది ఏమిటి? నా సమస్యకు పరిష్కారం చూపుతారా లేదా? నిలదీశాడు శ్రీనివాస్. నీ కర్మ. ఎవరి రుదిరాతకి ఎవరు బాధ్యుడు? నాకు అర్థం కాలేదు. మా ఇంటికొస్తావా? ఎందుకు సార్? ప్రాక్టికల్స్ అంటే లైవ్ ప్రోగ్రాం చూపిస్తాను. కాస్త అర్థమయ్యేటట్లు చెప్పండి సార్. నీ భార్య ప్రకృతికి విరుద్ధంగా ఉన్నదన్నావుగా, అసలు వికృతి అంటే ఎలా ఉంటుందో చూపిస్తా రా. చూస్తాను సార్ సంబరంగా అన్నాడు శ్రీనివాస్. ఏదో ఐమాక్స్ లో సినిమా చూపిస్తా, వస్తావా అని అడిగినట్లు. సరే, ఈ కాగితాల మీద సంతకాలు పెట్టు అడిగాడు డాక్టర్. సంతకాలు దేనికి? దేనికేమిటయ్యా, ఏదైనా గనులు, క్వారీలు చూడాలని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అధికారులు మన చేత కొన్ని కాగితాల మీద సంతకాలు చేయించుకుంటారు. నాకు గనులు చూడాలని కలిగిన దురద వలన లోపలికి వెళ్తున్నాను. ఒకవేళ పైకప్పు కూలి మీద పడి నేను లోపలే హరి అంటే వీళ్ళకేమీ సంబంధం లేదు అని. అంటే మీ ఇంటికి వెళ్ళటం? అవును నాయనా, వెళ్ళడం వరకే మన పని, తిరిగి రావడం మన చేతుల్లో లేదు చెప్పాడు డాక్టర్. అర్థమయ్యేటట్లు చెప్పరు? మరేం లేదు బాబు, మా ఆవిడకు చిరాకు పుట్టిందంటే ఏ చేత్తో దేన్నైనా విసరగలదు. ఎప్పుడు ఆమె 5-6 ఫ్లవర్ వేజులు అందుబాటులో ఉండేటట్లు చూసుకుంటుంది. పైగా ఆమెకు గురి తప్పిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు అన్నాడు తలలో ఎక్కడో తడుముకుంటూ. పోండి సార్, మీరు మరీ విడ్డూరంగా మాట్లాడతారు. నాలాంటి కొత్త మనిషి ఇంటికొచ్చినప్పుడు మేడం అలా ఎందుకు ప్రవర్తిస్తారు? మేధావిలా అన్నాడు శ్రీనివాస్. మాటల్లోనే డాక్టర్ గారి ఇల్లు వచ్చేసింది. ఏదో ప్రాజెక్ట్ వర్క్ మీద వేరే రాష్ట్రానికి వెళ్లిన వాడిలా కారు దిగి అటు ఇటు చూస్తున్నాడు శ్రీనివాస్. డాక్టర్ కాలింగ్ బెల్ నొక్కగానే తలుపు తీసిన తన భార్య చాముండేశ్వరి అతని చేతుల వైపు చూసి, ఫంక్షన్కి వెళ్ళాలి, గిఫ్ట్ కొనుక్కొని రమ్మన్నానుగా, తీసుకురాలేదా అంది కళ్ళు పెద్దవి చేస్తూ. అప్పుడు అర్థమైంది సాంబమూర్తికి, ఇందాకటి నుంచి తను మర్చిపోయాననుకుంటున్న విషయం ఏమిటో. కొత్త రకం సమస్యతో శ్రీనివాస్ రావడం, అందులో బాగా లీనమైపోవడం ఆ మర్చిపోవడానికి అసలు కారణం. చాముండేశ్వరి మొదలుపెట్టింది. ఏ ఒక్క పనైనా సరిగా చేసావటయ్యా? నీకే బుర్ర సరిగా పనిచేయదు, ఇక జనానికి నువ్వు వైద్యం చేయటం ఏమిటో అన్నది చేతులు తిప్పుతూ. ఆ ఏకవచన సంభాషణ వినేసరికి శ్రీనివాస్కి అర్థమైంది ఆ ఇంట్లో డాక్టర్ సాంబమూర్తి గారి స్టేటస్. ఈయనెవరు అడిగింది ముఖం కాస్త చిరాగ్గా పెడుతూ. ఇతను నా పేషెంట్ భర్త అన్నాడు డాక్టర్ కాస్త తత్తరపాటుతో. అయితే అడిగింది. ఇంటికి ఎందుకు తీసుకొచ్చారోనే అర్థం కూడా ఆ అయితేలోనే ఉంది. ఏమైంది మీ భార్యకు? శ్రీనివాస్ని అడిగింది. ఈసారి తత్తరపాటు శ్రీనివాస్ వంతయింది. అంటే అది మా ఆవిడ కాస్త స్తబ్దగా మందకొడిగా ఉంటుంది, అందుకని అని ఇక ఏం చెప్పాలో అర్థం కాక ఆగిపోయాడు. చాముండేశ్వరి శ్రీనివాస్ని ఒకసారి పైకి క్రిందికి చూసి లోపలికి వెళ్ళిపోయింది. ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. అయినా మీరెందుకు సార్ మేడం అంటే మరీ అంతగా భయపడిపోతున్నారు? ఆమె కూడా అందరిలా సాధారణ హౌస్ వైఫే కదా అన్నాడు శ్రీనివాస్. ఆమె వైఫేనయ్యా, కానీ ఆమె అన్న పెద్ద నైఫ్, దాదాకం రాజకీయ నాయకుడు. అదే ఆమె బలం, నా దుర్బలం. అంటే మీరెప్పుడు నోరు తెచ్చి గట్టిగా ఆమెతో మాట్లాడరా? కుతూహలంగా అడిగాడు శ్రీనివాస్. ఇంతకాలానికి తన బాధలు పంచుకునే ఆప్తుడు దొరికినట్లయింది సాంబమూర్తికి. ఎందుకు మాట్లాడలేదు? ఓసారి ఏమైందో తెలుసా? ఒక పార్టీలో కాస్త తీర్థం పుచ్చుకొని అసలు సిసలు మగాడ్లా మాట్లాడటం మొదలుపెట్టాను. ఆ స్థితిలో కాస్త ఎగ్జంప్షన్ ఉంటుంది కదా అని. అంతే. నా చిటికడి వేలి మీద తన హై హీల్స్ చెప్పుతో గట్టిగా తొక్కి నేను గావుకెక్క పెట్టగానే నాకేదో అయిందని అక్కడ అందర్నీ నమ్మించి కారులో పడేయించి ఇంటికి పంపింది. అప్పటి నుంచి నా ఎడమకాలు చిటికడి వేలు నిర్జీవమైపోయింది. చూస్తావా అడిగాడు సాంబమూర్తి. పర్వాలేదు, మీ మాట నమ్ముతానులేండి. అయినా ఎన్ని విపరీతమైన కష్టాలు పడుతూ కాపురం చేసే కంటే దర్జాగా విడాకులు తీసుకోవచ్చు కదా సార్.
ఫోజు కొడుతూ అడిగాడు శ్రీనివాస్. గట్టిగా మాట్లాడుకు నాయనా, నీకు పుణ్యం ఉంటుంది. అలా ప్రయత్నిస్తే నా వేలుకు పట్టిన గతే నాకు పడుతుంది. అది సరే, ఇంత మంచి ఐడియా నీ దగ్గర పెట్టుకుని నా దగ్గరికి వచ్చావేమిటయ్యా? ఇదే ఆయుధం మీ ఆవిడ మీద ప్రయోగించు. ఏదో క్లూ దొరికినట్లు అన్నాడు సాంబమూర్తి. శ్రీనివాస్ ఆ మాటకి కాస్త ఆలోచనలో పడ్డాడు. నిజమే, ఇప్పటి వరకు ఎన్ని రకాలుగానూ భార్యను కసురుకున్నాడు, కానీ విడాకులనే బెదిరింపు ప్రయోగించలేదు. నిజానికి అతనికి భార్య అంటే ఇష్టమే. అతనికి కావలసింది విడాకులు కాదు, ఆమెలో మార్పు. ఏమో సార్, ఏమి చేసినా ఆమెలో మార్పు వస్తుందని నాకు నమ్మకం లేదు. అయినా ఆ ప్రయత్నం కూడా చేసి రేపు హాస్పిటల్కి వచ్చి ఏ సంగతి చెబుతాను. వెళ్ళొస్తాను అంటూ సాంబమూర్తికి కరచాలనం చేసి వెళ్ళిపోయాడు. మరునాడు ఉదయం ఒక ఫోన్లో ఏదో వార్త విన్న డాక్టర్ సాంబమూర్తి హడావిడిగా తన హాస్పిటల్ ప్రక్క వీధిలోనే ఉన్న మరో హాస్పిటల్కు వెళ్ళాడు. తలకు కట్టుతో ఉన్న శ్రీనివాస్ స్పృహలోనే ఉన్నాడు. ఏమైంది శ్రీనివాస్, తలకా దెబ్బేమిటి అంటున్నప్పుడు అతని ఆలోచనలు వేగంగా కారణాలు వెతికాయి. కొంపతీసి నిన్న సాయంత్రం అనుకున్న విడాకులేడియా ఫలితం కాదు కదా అడిగాడు ఆతృతగా. శ్రీనివాస్ డాక్టర్ని కౌగిలించుకొని భోరుమన్నాడు. ఊరుకో ఊరుకో అను వీపి మీద తడుతూ, ఇంతకీ నీ మీద దాడికి ఉపయోగించిన ఆయుధం ఏమిటి అడిగాడు. ఫ్లవర్ వాజ్ సార్ అన్నాడు శ్రీనివాస్ నీరసంగా. సాంబమూర్తి ఆలోచనలు మళ్లీ గిరగిరా తిరిగాయి. ఎస్, నాకు ఇప్పుడు అర్థమైంది. మిస్టర్ శ్రీనివాస్, నిన్న మా ఆవిడ నిన్ను యగాదిగా చూసి ఏమీ అనుకుండానే వెళ్ళిపోయినప్పుడు ఆశ్చర్యపోయి రాత్రి పార్టీకి వెళ్ళొస్తున్నప్పుడు ఒక నిమిషంలో ఏదో పనుండి మా హాస్పిటల్కి వెళ్ళాం. అప్పుడు నా టేబుల్ మీద మీ ఆవిడ కోసం నువ్వు చేసిన పేషెంట్ రిజిస్ట్రేషన్ కార్డు మా ఆవిడ కంటపడింది. కాసేపు దానిని పరిశీలనగా చూసింది. బహుశా దానిలోని మీ ఇంటి ఫోన్ నెంబర్ గుర్తు పెట్టుకుని ఉంటుంది. నేను పెద్దగా పట్టించుకోలేదు. నిన్ను మా ఇంటికి తీసుకెళ్లిన కారణం కూడా పసిగట్టి ఉంటుంది. అందుకే నీకు నాకు కూడా బుద్ధి చెప్పాలని మీ ఇంటికి ఫోన్ చేసి మీ ఆవిడకు ట్రైనింగ్ ఇచ్చుంటుంది. ఎందుకంటే ఫ్లవర్ వైజ్ ప్రయోగం అలవాటుండేది మా ఆవిడికే కదా. తన మేధాశక్తినంతా ఉపయోగించి విషయాన్ని ఊహించి చెప్పగలిగాడు. ఏది ఏమైనా ముందే పసిగట్టి నీకు జాగ్రత్త చెప్పలేకపోయాను. సారీ శ్రీనివాస్ అన్నాడు డాక్టర్ దీనంగా మొహం పెట్టి. శ్రీనివాస్ డాక్టర్ని మళ్లీ కౌగిలించుకున్నాడు. అతనికి పరిస్థితి అర్థం కావడం లేదు. భార్యలో మార్పు వచ్చినందుకు సంతోషించాలా, ఆ మార్పు మరీ విపరీతంగా వచ్చినందుకు చింతించాలా? ఒకవేళ ఈ మార్పే కనుక రోజు కొనసాగితే ఏం చేయాలి? మిశ్రమ స్పందనతో అతని ముఖం అయోమయంగా ఉంది. డాక్టర్ అతని వీపుపైన నిమురుతూ అనుకుంటున్నాడు. పాపం, ప్రకృతి వికృతి అనుకుంటూ తన భార్యను పేషెంట్గా చేర్చాలనొచ్చి తను పేషెంట్గా మారిపోయాడు. ఏది ఏమైనా తనలాంటి మందభాగ్యుడు ఈ ఊర్లో ఒకడు తయారయ్యాడు అని అతనిని గుండెకు హత్తుకుని వీపు మీద నిమిరాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.